ప్రమోషన్ చేశారు అంతకు మించిని. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఆల్సో పోస్టర్తో కనెక్ట్ అయ్యారు. సో థ్యాంక్స్ ఫర్ దట్ టూ. దట్ అప్రిసియేషన్ రియలీ మ్యాటర్స్. ఒక సినిమా అనేది ఇట్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్స్ ఎఫర్ట్ అండి, ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్. ఇట్స్ a lot of hard work, day and night outdoor locations వెళ్ళి షూట్ చేయడం. అందరూ సినిమాలు ప్రతి ఒక్కరు చాలా కష్టపడతారు. సో మేము కూడా అంతగానే హార్ట్ఫుల్గా కష్టపడాము ఈ సినిమాకి. ఇన్ఫ్యాక్ట్ మాకు ఇంచుమించు ఒక 1.5-2 years పడింది ఈ సినిమా కంప్లీట్ చేయడానికి. అండ్ నిజం చెప్తున్నాను, 2 years తర్వాత ఫస్ట్ టైం నేను భానుగారిని స్మైల్ చేయడం చూస్తున్నాను. సో నిజంగా దట్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ జాయ్ టు మీ, బికాజ్ ఒక ప్రొడ్యూసర్ అనగానే of course we have Satish here who's the hero come producer, కానీ మేజర్లీ ప్రతి ఒక్క చిన్న చిన్న విషయం మనీ అనేది అంతగా దగ్గరగా భానుగారు చూసుకున్నారు. సట్స్ అ హ్యూజ్ ప్రెషర్ జాబ్ అనమాట. అండ్ ఈరోజు ఆయన ఫేస్ మీద ఈ స్మైల్ చూసేటప్పుడు నాకు నిజంగా చాలా తృప్తిగా ఉంది, బికాజ్ ఇట్ టేక్స్ అ లాట్ ఫర్ దట్ స్మైల్ టు కమ్ ఆన్ అ ప్రొడ్యూసర్స్ ఫేస్. And that is clearly because of the YouTube views we have got. ట్రైలర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఆ స్మైల్ ఫేస్ మీదకి వచ్చింది ఫైనల్గా. సో అలాగే సతీష్, ఇంకా ఇంతవరకు నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాను ఏ పేరుకి ఫిక్స్ అవ్వాలని. ఈరోజు ఆ క్లారిటీ వచ్చేస్తే బెటర్. సో ఇట్స్ గోయింగ్ టు బి జయ్ ఆర్ సతీష్. ఓకే, సో జయ్ హీరో గారు, అలాగే సతీష్ ప్రొడ్యూసర్ గారు. సో ఆయనకైతే డబుల్ వర్క్ అండి ఈ సినిమాలో, ప్రొడ్యూసర్గా అట్ ద సేమ్ టైమ్ హీరోగా. అండ్ ఆయనకి ఒక థర్డ్ డైమెన్షన్ కూడా ఉందండి. టెక్నికల్గా హీఈస్ వెరీ వెరీ సౌండ్. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో ఇప్పుడు ఇక్కడ మన భూపతి గారు అప్రిషియేట్ చేసిన సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చాలా క్లోజ్గా మానిటర్ చేశారు మన ప్రొడ్యూసర్గా హీరో గారు. సో దట్ ఈస్ అ థర్డ్ డైమెన్షన్ టు హిమ్ అనమాట. హీస్ జస్ట్ నాట్ అ ప్రొడ్యూసర్ ఆర్ జస్ట్ అ హీరో, హీఈస్ ఆల్సో వెరీ టెక్నికలీ సౌండ్ అబౌట్ సినిమాలో ఏముండాలి ఏముండకూడదని. అండ్ నాట్ జస్ట్ దట్, మొత్తం టీమ్ అందరూ హ్యావ్ వెరీ బీన్ ఓపెన్ టు సజెషన్స్ అనమాట. అది నేను కావచ్చు, లేకపోతే బయట నుంచి ఏదైనా థర్డ్ పర్సన్ కూడా కావచ్చు. ఎందుకంటే ఇట్స్ అ ఫస్ట్ అటెంప్ట్ యాజ్ అ ప్రొడ్యూసర్ కానీ, యాజ్ అ డైరెక్టర్ కానీ, యాజ్ అ హీరో కానీ ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి దే ఆర్ వెరీ ఓపెన్ టు సజెషన్స్. అందువల్ల చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా కొంచెం అన్కంఫర్ట్గా ఉండగాని ఏదైనా ఎనీథింగ్, సో దే వర్ ఓపెన్ టు సజెషన్స్ విచ్ ఇస్ అ వెరీ వెరీ హ్యూజ్ ప్లస్ పాయింట్ అనమాట. అలాగే డైరెక్టర్ గారు, ఆఫ్ కోర్స్ ఆయన సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యాక్చువల్లీ మనం ఈ సినిమా ఫస్ట్ స్కెడ్యూల్ టైంలో నా టీవీ షూట్స్తో చాలా క్లాష్ జరిగాయి. సో అటు షూటింగ్ చేసేసరికి ఈ లొకేషన్ వచ్చేసరికి నేను బాగా టైర్డ్గా ఉండేదాన్ని. సో అందుకే కామ్గా వినేదాన్ని సార్. సో ఐ యూస్ టు రిజర్వ్ మై ఎనర్జీ ఫర్ ద టేక్స్ అనమాట. బట్ మొత్తానికి ఈ సినిమాలో మేము చాలా నైట్ షూట్స్ చేసాము, కానీ ఎప్పటికీ టైరింగ్ అనిపించలేదు. చాలా హ్యాపీగా జరిగింది మొత్తం. అండ్ దే లాట్ ఆఫ్ స్టంట్స్ ఇన్ ద ఫిల్మ్. ఫస్ట్ టైం నేను చాలా వరకు స్టంట్స్ అటెంప్ట్ చేశాను సినిమాలో వితౌట్ ఎనీ బాడీ డబుల్. సో దట్ ఫెల్ట్ గుడ్. అండ్ అది కాకుండా మీరు ఇప్పుడు ట్రైలర్లో ఆల్మోస్ట్ ఒక 60% వాళ్ళ పార్ట్ని పెట్టారు. బట్ ద సాంగ్ ఈజ్ నాట్ ది ఓన్లీ సోల్ అండి. సినిమాకి ఒక మంచి స్టోరీ ఉంది, ఒక మంచి కథ ఉంది, అలాగే దర్ ఇస్ అ డిఫరెంట్ సోల్ ఆల్ టుగెదర్. పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉంది, నాకే కాకుండా ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ పర్ఫార్మెన్స్. సో సో ద సినిమా ఈజ్ గోయింగ్ టు బి అంతకు మించి. సో డూ వాచ్ అవుట్ ఫర్ అస్. అండ్ త్వరలో రిలీజ్ కూడా కాబోతుంది. డేట్ ఐ థింక్ ఐ షుడ్ లీవ్ ఇట్ ఆన్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ టు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.